బ్రేకింగ్ చూస్తున్నాం. ఆయుధ విరమణపై మావోయిస్ట్ పార్టీ తేదీని ప్రకటించింది. ఈ మేరకు మరో కీలక ప్రకటన చేసింది. ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలుస్తామని ప్రకటించింది. జనవరి 1 నుంచి సాయుధ కాల్పుల విరమణ చేస్తామని వెల్లడించింది. ఎంఎంపీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ప్రకటన విడుదల చేసింది. ఒక్కొక్కరిగా కాకుండా అందరూ కలిసి లొంగిపోవాలని నిర్ణయం తీసుకుంది. కమ్యూనికేషన్ కోసం ఓపెన్ ఫ్రీక్వెన్సీ నెంబర్ విడుదల చేశారు. అధిక ప్రాధాన్యత ఇచ్చే సర్కార్తో వెళ్లాలని లేఖలో పేర్కొన్నారు. రెండు రోజుల ముందు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ ఎస్పీ జితేందర్ యాదవ్ ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరందరిపై సుమారు 1,19,00,000 రివార్డు ఉంది. లొంగిపోయిన మావోయిస్టులు 39 మంది సౌత్ జోన్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి S2B నుండి మావోయిస్టులను అరెస్ట్ చేయగా 560 మంది లొంగిపోయారని, 114 మంది ఎన్కౌంటర్లో మృతి చెందారని ఎస్పీ వెల్లడించారు. అంతకుముందు మావోయిస్టులు లొంగిపోవాలని కోరుతున్నట్లు మావోయిస్టు దళ మాజీ సభ్యుడు మల్లోజల వేణుగోపాల్ ఇటీవల పేర్కొన్నారు. ఏజెన్సీలో ప్రాంతంలో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మల్లోజల ఈ వీడియో సందేశం పంపారు. ఎన్కౌంటర్లో హిడ్మా సహా 6 చనిపోవడం బాధాకరమని పేర్కొన్నారు. మావోయిస్టులు లొంగిపోవాలని కోరుతున్నానని చెప్పారు. మారిన పరిస్థితుల దృష్ట్యా సాయుధ పోరాటం కొనసాగించలేమని, ప్రజల్లో చేరి రాజ్యాంగబద్ధంగా పోరాటం సాగించాలని సూచించారు. మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించిందని, లొంగిపోవాలనుకున్న మావోయిస్టులు తనను సంప్రదించాలని పేర్కొన్నారు. నవంబర్ 18న అల్లూరు జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇందులో మావోయిస్టు అగ్రనేత హిడ్మా, ఆయన భార్య కూడా ప్రాణాలు కోల్పోయారు. హిడ్మా డైరీలో దొరికిన సమాచారం ఆధారంగా విజయవాడ, కాకినాడ, ఏలూరులో 50 మందికి పైగా మావోయిస్టులను అరెస్ట్ చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేత చేపట్టింది. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీన డెడ్లైన్ పెట్టుకుంది. ఆలోపు దేశాన్ని నక్సల్ రహిత దేశంగా చేయాలనే పట్టుదలతో ఉంది. అయితే వరుస ఎన్కౌంటర్లు, కీలక నేతల లొంగుబాటు నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీన లొంగిపోవాలని నిర్ణయించింది. మరి ఈ లేఖపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ కుమార్ చంద్ అందిస్తారు. కుమార్ చంద్,
నాని ఏదైతే మావోయిస్ట్ పార్టీ అయితే మాత్రం ఒక కీలకమైన ప్రకటన అయితే విడుదల చేసింది. ఏదైతే కాల్పుల విరమణకు సంబంధించి సాయుధ కాల్పుల విరమణకు సంబంధించి తాజాగా ఒక తేదీని అయితే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జనవరి 1 నుంచి సాయుధ కాల్పుల విరమణ అనేది జరుగుతుందని ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరుగా కాకుండా మొత్తం అందరూ ఒకేసారి లొంగిపోవాలన్న నిర్ణయం అయితే మాత్రం మావోయిస్ట్ పార్టీ అయితే తన ప్రకటనలో తెలియజేసింది. అదేవిధంగా దీనికి సంబంధించి అంటే ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరిట అయితే మాత్రం ప్రకటన అయితే ప్రస్తుతం విడుదల చేసింది. ఇటీవలే ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో అయితే మాత్రం ఫిబ్రవరి 15 కల్లా తమ నిర్ణయం అయితే చెప్తామని 3 జిల్లాల సీఎంలకైతే లేఖ రాసిన పరిస్థితి ఉంది. ఇటీవలే ఏదైతే మధ్యప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు ముగ్గురికి కూడా మావోయిస్ట్ పార్టీ అయితే మాత్రం ఒక లేఖనైతే రాసింది. దానిలో అయితే మాత్రం ప్రధానంగా కొన్ని కీలకమైన అంశాలను అయితే ప్రస్తావించింది. మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఎందరో నేతలు ఎన్కౌంటర్లో చనిపోయారని, అదేవిధంగా దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి ఒక నిర్ణయం అనేది మావోయిస్ట్ పార్టీ తీసుకుంటుందని ఫిబ్రవరి 15 వరకు తమకు సమయం కావాలని కూడా ఆ ప్రకటనలు అయితే కోరింది. అదే ఈ నేపథ్యంలోనే ఈరోజైతే మాత్రం తాజాగా అయితే మాత్రం జనవరి 1కి మొత్తం అంతా కూడా సాయుధ కాల్పుల విరమణ అనేది మొదలు పెడతామని, అదేవిధంగా ఒక్కొక్కరు కాకుండా అందరూ ఒకేసారి లొంగిపోతామని కూడా దీనిలో తేల్చి చెప్పిన పరిస్థితుంది. అదే కాకుండా కమ్యూనికేషన్ కోసం ఒక ఓపెన్ ఫ్రీక్వెన్సీ నెంబర్ను కూడా విడుదల చేసింది ఈ ప్రకటనలో. ఏదైతే అధిక ప్రాధాన్యతనిచ్చే సర్కార్తో వెళ్తామని కూడా ఈ ప్రకటనలో అయితే తెలియజేయడం జరిగింది. అంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కగార్ ఆపరేషన్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏదైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడంతా కూడా అంటే అరణ్యాలు కావచ్చు, దండకారణ్యాలు కావచ్చు, వీళ్ళ ఉనికి ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతాలన్నిటి కూడా జల్లెడబడుతూ కోంబింగ్ చేస్తూ ఎక్కడికక్కడ మావోయిస్టులను అంతమొందించే ఎరివేత కార్యక్రమాన్ని అయితే శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే కగార్ ఆపరేషన్ అయితే మాత్రం చాలా ముమ్మరంగా చేస్తున్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల మన అల్లూరు జిల్లాలో కావచ్చు, అదేవిధంగా పలు ప్రాంతాల్లో కావచ్చు కొన్ని ఎన్కౌంటర్లు అయితే చోటు చేసుకున్నాయి. దీనిలో హిడ్మా ఎవరైతే ఉన్నారో ప్రధానమైన నేత హిడ్మా కూడా మృతి చెందారో, ఆయనతో పాటు ఆయన భార్య కూడా మృతి చెందారు. అదేవిధంగా ఇటీవల ఏదైతే మావోయిస్టులకు సంబంధించి అంటే వాళ్ళ ఉనికి ఎక్కడెక్కడ ఉందో అన్న ప్రాంతాన్ని ఏదైతే కూంబింగ్ ఏవైతే చేస్తున్నారో ఆ కూంబింగ్ చేస్తున్నటువంటి ప్రాంతాలకు సంబంధించి అంటే అక్కడ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మావోయిస్టులంతా తలదాచుకునేందుకు మావోయిస్టు సంబంధించిన ఎవరైతే ఉన్నారో సానుభూతి పరులు వాళ్ళ ఇళ్లను చూసుకుని వాళ్ళ ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల విజయవాడలో అయితే మాత్రం 27 మంది మావోయిస్టులు ఒక్కసారిగా దొరికిన పరిస్థితి అయితే ఉంది కొత్త ఆటో నగర్లో. అదేవిధంగా పలు ప్రాంతాలు అంటే ఏలూరులో కూడా ఈ ఏదైతే సానుభూతి పరుల దగ్గర అంటే ఉంటున్న నేపథ్యం కనిపించింది. అక్కడ కూడా కొంతమంది మావోళ్ళని అయితే మాత్రం పట్టుకున్న పరిస్థితి ఉంది. పూర్తిగా చూసుకుంటే 50 మంది పోలీసులు అయితే మాత్రం అంటే లడ్డా కూడా దీని మీద ప్రకటన చేశారు. త్వరలో పారిపోయిన వాళ్ళని కూడా పట్టుకుంటామని లడ్డా కూడా ప్రకటన చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీ అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో మావోయిస్టు పార్టీకి సంబంధించిన అందరినీ కూడా మట్టుబెడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం అయితే తీసుకుంది. ఈ నేపథ్యంలోనే జనవరి 1కి అప్పటి నుంచి సాయుధ కాల్పుల విరమణ అనేది చేస్తామని, అదేవిధంగా అందరూ ఒకేసారిగా లొంగిపోతామని ఏదైతే ప్రకటన అయితే చేసింది. అదేవిధంగా ఒక ఫ్రీక్వెన్సీ నెంబర్ అంటే కమ్యూనికేషన్ కోసం వాళ్ళతో కమ్యూనికేషన్ ఉండేందుకు ఫ్రీక్వెన్సీ నెంబర్ను కూడా అందించడం జరిగింది. నాని, మావోలందరూ లొంగిపోతామంటూ వచ్చిన ప్రకటనలో నిజమేంత? అది అధికారిక ప్రకటనేనా? ఎస్ నాని, ఖచ్చితంగా అధికార ప్రకటన ఇది. ఎందుకంటే ఇటీవలే అంటే 4 రోజుల క్రితం అయితే మాత్రం ఒక ప్రకటన అయితే జారీ చేశారు. అది కూడా ఇలాగే ఉంది. ఏదైతే దానిలో పూర్తి స్థాయిలో అంటే తమకు కీలకమైన అంశాలని చర్చించుకునేందుకు కొంత సమయం కావాలని మావోయిస్ట్ పార్టీ అయితే దానిలో ఖచ్చితంగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే ఎంఎంసీ జోన్ అంటే ఏదైతే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన జోన్ ప్రధానమైన కీలకమైన జోన్గా ఉంది. ఈ జోన్కి సంబంధించి అనంత్ అనే ప్రతినిధి పేరిట అయితే అందించడం జరిగింది. ఇతను కూడా ఒక కీలక నేతగానే ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇదైతే మాత్రం ఈ ప్రకటన అయితే మాత్రం ప్రాధాన్యతనైతే సంతరించుకుందని చెప్పాలి. ఏదైతే జనవరి 1కి అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం సాయుధ కాల్పుల విరమణ అనేది జరుగుతుందని చెప్పాలి. నాని, ఎస్, ఏ రాష్ట్రంలో లొంగిపోయే అవకాశం ఉంది? ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ? ఇప్పటికే ఛత్తీస్గఢ్లో అయితే మాత్రం పెద్ద ఎత్తున కోంబింగ్ అయితే మాత్రం కంటిన్యూ అవుతుంది. ప్రతిరోజు
ప్రతి ప్రాంతంలో కూడా పోలీసులు అయితే మాత్రం జల్లెడ పడుతున్నారు. పలు బృందాలు అంటే ఏదైతే పోలీసులకు సంబంధించి కీలకమైన బృందాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు ఉనికి అనేది అక్కడ చాలా ఇబ్బందికరంగా మారిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎక్కడికక్కడ అంటే ఎక్కడైతే పోలీసులకి అదేవిధంగా మావోలకి మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయో ఆయా ప్రాంతాల్లో కూడా పోలీసులు పెద్ద ఎత్తున అయితే మోహరించి అక్కడంతా కూడా కూంబింగ్ అయితే నిర్వహిస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే మాత్రం పోలీసులు చూసుకున్నారు. అదేవిధంగా ఒకవేళ ప్రతిఘటించిన పరిస్థితిలో అప్పుడు మాత్రమే కాల్పులు అనేవి జరుగుతున్నాయి. ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఎక్కడైతే మావోయిస్టులు ప్రతిఘటిస్తారో అక్కడ మాత్రం ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే మావోయిస్టు పార్టీ మాత్రం తమకు సంబంధించిన కీలకమైన నేతలను అయితే కోల్పోయేందుకు సిద్ధంగా అయితే లేదు. ప్రజాక్షేత్రంలోకి ప్రజల మధ్యకు వచ్చి యుద్ధం చేయాలన్న ఏదైతే ప్రజల సమస్యల మీద యుద్ధం చేయాలన్న ఆలోచన అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రకటన అయితే వచ్చింది. మావోయిస్టులు లేకపోయి 3 రాష్ట్రాల పోలీసు అధికారులు ఎవరైనా స్పందించారా? మనకు చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే ఇంటెలిజెన్స్ డీజీ ఎవరైతే ఉన్నారో లడ్డా ప్రధానంగా మొన్నే ఆయన ప్రకటన చేయడం జరిగింది. మొత్తం 50 మందిని పట్టుకున్నాం. అదేవిధంగా ఏదైతే అల్లూరు జిల్లా సంబంధించిన ఆపరేషన్లో కూడా వాళ్ళు మాత్రం ఏదైతే కాల్పులు జరిపిన నేపథ్యంలోనే పోలీసులు కూడా కాల్పులు జరిపిన నేపథ్యం ఉందని కూడా ఆయన వివరణ ఇచ్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా పారిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకుంటామన్నారు. అంతేకాకుండా ఇప్పటికీ ఎవరైనా లొంగిపోవాలన్న ఆలోచన ఉంటే ఖచ్చితంగా వచ్చి బేషరతుగా లొంగిపోవచ్చని, కావాలంటే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే మీడియా ముందుకు వచ్చి అంటే మీడియా ద్వారా లొంగిపోవచ్చు అని కూడా ఆయన అవకాశం కల్పించిన పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే కగారా ఆపరేషన్ అయితే మాత్రం ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఈ ఆపరేషన్ అయితే మాత్రం సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుందని చెప్పాలి. నాని, థ్యాంక్ యూ చంద్.